మహాశివరాత్రి రోజు రుద్రతంత్రంలో పాల్గొని ఎలాంటి బలమైన సమస్యల నుంచైనా బయటపడే సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మార్చి నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి, ఈ అంశాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను అందిస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మార్చి నెల 2025 నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు. అలాగే రాహు వచ్చి మనకి మీన రాశిలో ఉన్నారు. గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. బుధుడు నీచస్థానమైన మీన రాశిలో ఉన్నారు. కేతు కన్యా రాశిలో ఉన్నారు. శుక్రుడు మటుకు మీన రాశిలో ఉచ్చస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఒకటి స్వస్థానం శని, శుక్రుడేమో మనకి ఉచ్చస్థానంలో ఉన్నాడు మీనంలో. అలాగే నీచస్థానమైన మీనంలోనే బుధుడు కూడా ఉన్నాడన్నమాట. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, మార్చి నెల సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఏ గ్రహాలు వీళ్ళకు ప్రతికూలంగా ఉన్నాయి, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా సింహరాశి అనగానే మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి సింహరాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం అయితే పరిపూర్ణంగా ఉందండి. శని మటుకు సప్తమ స్థానంలో ఉన్నాడు. శని సప్తమ స్థానంలో ఉండడం వల్లనే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, చిన్న చిన్న తగాదాలు రావడం, దెబ్బలాట్లు ఉండడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సప్తమ స్థానం అంటే ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం, భర్త లేదా భార్య, అలాగే ఇమీడియట్ బాస్, అలాగే వ్యాపారం అంటే కనుక పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ మధ్యన కూడా తగాదాలు ఉంటాయి. ఇమీడియట్ బాస్తో కూడా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉండేందుకు అవకాశం. ఎందుకంటే సింహరాశి అధిపతి రవి అండి. రవికి శనికి అస్సలు పడదు. కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ 100% ఉంటుంది అన్నమాట. ఈ నెలలు అయిపోతే శని అష్టమ స్థానంలోకి వెళ్తాడు. అష్టమ శని నడుస్తున్నా పర్లేదు, ఎందుకంటే అది మిత్రస్థానం అనుకోవచ్చు కనీసం. కానీ ఇది మటుకు ఖచ్చితంగా శత్రుస్థానం అన్నమాట. కాబట్టి ఈ నెలలు కూడా జాగ్రత్తగా ఉంటే ఇమీడియట్ బాస్తో ప్రాబ్లం తగ్గుతుంది. భార్యాభర్తల మధ్యన వైవాహిక జీవితం బాగుంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్తో కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ద్వితీయ లాభాధిపతి బుధుడయ్యి నీచలో ఉన్నాడు. కాబట్టి మళ్ళీ సేమ్ ద్వితీయ అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబంలో ప్రాబ్లమ్స్ ఉండడం. ఆల్రెడీ ఇక్కడ సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితం ప్రాబ్లం ఉన్నాడు. ద్వితీయాధిపతి అంటే కుటుంబ స్థానాధిపతి కూడా నీచలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం, అలాగే ధనానికి ఇబ్బంది కలగడం. ఎందుకంటే ధనాధిపతి కూడా బుధుడు అయ్యాడు కాబట్టి సింహరాశికి. అలాగే వాక్స్థానాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వాక్కు సరిగ్గా లేకపోవడం వల్ల అనవసరంగా వేరే వాళ్ళు ఏదో అన్నారని అనుకోవడం, ఏదో చిన్న మాట అంటే పెద్దగా అది అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు అవకాశం ఉంది. నేను బుధుడు మిత్రుడు అవుతాడు. మామూలుగా మిత్రుడి కారకుడే బుధుడు. వాడే నీచలో ఉన్నా అంటే మిత్రులు కూడా శత్రువులు అయిపోతారు. కాబట్టి ఆరోగ్యం, మళ్ళీ ఆరోగ్య కారకుడు కూడా ప్రస్తుతం అయితే కనుక మనకి బుధుడు అయ్యాడు. అంటే వాడు నీచలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. అయితే అనారోగ్యం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విద్యార్థులకి మటుకు బాగానే ఉందండి. అలాగే వ్యాపారస్తుల మటుకు కొంచెం గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యాపార కారక గ్రహమే బుధుడు, అలాంటి వాడు నీచలో ఉన్నాడు. ద్వితీయాధిపతి, లాభాధిపతి. ద్వితీయాధిపతి అంటే ధనస్థానాధిపతి అయ్యాడు. లాభాధిపతి అంటే లాభాన్ని చేకూర్చేవాడాడు. 2 ఆధిపత్యం ఉన్న బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులు ఖచ్చితంగా గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు. షూరిటీస్ పెట్టకూడదు, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకూడదు, మధ్యవర్తిత్వం వహించకూడదు, వ్యాపారస్తులు మటు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు, ఎక్స్టెన్షన్ జోలికి కూడా అస్సలు వెళ్ళకూడదు. వెళ్తే మటు ఖచ్చితంగా లాస్ అయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ నెలలు మామూలుగా ఉండడం ఉత్తమం. వివాహాది శుభ కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా. దశమ స్థానంలో మనకి గురువు ఉన్నాడు. గురుబలం పరిపూర్ణంగా ఉన్నట్టే నేను చెప్పుకోవాలి. సో ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వివాహం అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయండి. సో మానవ ప్రయత్నం, గట్టి ప్రయత్నం చేయాలి. తర్వాత మే తర్వాత కూడా మనకి లాభస్థానంలో వస్తాడు. కాబట్టి ఈ ఏడాది అంతా కూడా వివాహం కాని వారు ఎవరైనా సరే వాళ్ళు గట్టిగా ప్రయత్నిస్తే సింహరాశి వాడు ఖచ్చితంగా వివాహం అయ్యేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంటే ఆర్థిక పరంగా అంటే ఇందాక చెప్పుకున్నాం, ద్వితీయ లాభాధిపతి బుధుడయ్యి నీచలో ఉన్నాడు కాబట్టి ఆర్థికంగా చాలా నష్టాలు చేకూరేందుకు అవకాశం ఉంది. స్పెక్యులేషన్ జోలికి కానీ షేర్స్ జోలికి కానీ అస్సలు వెళ్ళకూడదు.
ఖచ్చితంగా అది మనం ల్యూర్ చేసినట్టు ఉంటుంది, మనకి డబ్బులు వచ్చినట్టుగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా మళ్ళీ మిగతా వాళ్ళ డబ్బులు కూడా మనం అందులో పెట్టి నష్టపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి అస్సలు స్పెక్యులేషన్, షేర్ జోలికి వెళ్ళకూడదు. వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా గడ్డుకాలం కంటే దాని జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఆరోగ్యపరంగా అన్నారు, ద్వితీయాధిపతి అంటే కనుక మనకి నేత్రస్థానాధిపతి కూడా అనుకున్నాం. నేత్రస్థానాధిపతి అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం కూడా అనుకోవచ్చు. అంటే ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించాలండి. అనారోగ్యం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ఎలాంటి రెమెడీస్ని పాటించుకుంటే బెటర్గా ఉంటుంది? వీరు కూడా ప్రస్తుతం ఏంటంటే బుధుడే మెయిన్గా నీచలో ఉన్నాడు కాబట్టి, ద్వితీయ లాభాధిపతి అయ్యాడు కాబట్టి ప్రతి బుధవారం ఉపవాసం ఉండడం ఈ నెలలాళ్ళు. అలాగే వెంకటేశ్వర స్వామి లేదంటే కనుక వినాయకుడిని ఎక్కువగా పూజించడం. ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే బుధవారం రోజుల మటుకు వినాయకుడు టెంపుల్ అంటే మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటు ఖచ్చితంగా మనం బుధుడికి 17,000 సార్లు జపం చేయించి కేజీంపో పెసరపప్పు, ఒక గ్రీన్ లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానిస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, సింహరాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించాలి, విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.